ప్రో కబడ్డీ 12వ సీజన్ 2 రోజుల యాక్షన్ ఘనంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులైతే యాక్షన్ చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా జరిగి సో ప్లేయర్స్ ని వాళ్ళకి కావాల్సిన టీమ్స్ లోకి అయితే కొన్ని తెచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. సో చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్ గా జరిగింది యాక్షన్ అయితే. సో చూడాలి ఏ టీం ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తుందో ప్రో కబడ్డీ 12వ సీజన్ లో. సో మీరు కానీ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో మన ఛానల్ అయితే క్రికెట్ అలాగే కబడ్డీ అప్డేట్స్ అయితే మనం అయితే ఇస్తున్నాం. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ముందుగా యూపీ ఏదో 11వ సీజన్ నుంచి అయితే వీళ్ళు కూడా ఏ టైటిల్ గెలుచుకోలేదు. సో ఈసారి అయితే వాళ్ళు టైటిల్ గెలుచుకుంటారో లేదో చూడాలి. సో వాళ్ళ యాక్షన్ లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే డీసెంట్ అని చెప్పుకోవచ్చు, మరీ అంత గొప్పగా అయితే చేయలేదు. ఒకసారి వాళ్ళ టీం చూస్తే సో ముందుగా రైడర్స్ చూస్తే గుమన్ సింగ్, అలాగే భువాని, సురేందర్, గగన్, అలాగే శివం, ప్రియాంశ్ రాణా, కేశవ్, జతిన్, డాంగ్లీన్, అలాగే డిఫెండర్స్ విషయానికి వస్తే సుమిత్ సంగవన్, ఆశు సింగ్, సాహుల్ కుమార్, హితేష్ కడియన్, జయేష్ మహజాన్, అలాగే గంగారాం, సచిన్, మహేందర్ సింగ్, రిజా కబోదరంగి, అలాగే రోనంగ్. సో టీం అయితే మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. సో చూడాలి ఎలా ఆడతారనేది. ఇక రెండో టీం జైపూర్ పింక్ ప్యాంథర్స్ విషయానికి వస్తే వీళ్ళు కూడా యాక్షన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. టీం అయితే మళ్ళీ వాళ్ళైతే సాలిడ్ గా బిల్డ్ చేసుకున్నారు. సో ఆల్రెడీ వీళ్ళకి టైటిల్ గెలిచిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఈసారి కూడా వాళ్ళైతే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే టైటిల్ అయితే గెలిచే అవకాశం ఉంటుంది. ఎనీవే వాళ్ళ స్క్వాడ్ ఒకసారి చూసుకుంటే సో ముందుగా రైడర్స్ విషయానికి వస్తే నితిన్, ఉదయ్, మంజిత్, అలీ సమది, అలాగే సోంబీర్, రితిక్, సాహిల్, మీతు శర్మ, వినయ్. ఇక డిఫెండర్ విషయానికి వస్తే ఆశీష్ కుమార్, రిజా మిర్బాగ్రే, నితిన్ కుమార్, అభిషేక్, అలాగే రోనంగ్ సింగ్, ఆర్యన్, సాహిల్, దీపాంశు, మోహిత్. ఇక ఆల్రౌండర్స్ అయితే నితిన్ రావాలని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. చూడాలి వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది. ఇక మరో టీం విషయానికి వస్తే పట్నా పైరేట్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే 3 సార్లు ఛాంపియన్స్ గెలిచారు. సో హ్యాట్రిక్ టైమ్స్ అయితే వీళ్ళైతే ఛాంపియన్షిప్ గెలిచారు కాబట్టి వీళ్ళకైతే మరీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి సో వీళ్ళు కూడా చాలా మంచిగా ఆడే అవకాశం ఉంటుంది. వాళ్ళ టీం కూడా స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి వాళ్ళ టీం చూసుకుంటే రైడర్స్ గా మందర్ సింగ్, ఆయాన్, సదోంకర్, అలాగే అమీన్ గుర్బానీ, మందీప్, దీపక్, సాహిల్ పటేల్, మిలాన్, అలాగే అంకిత్. ఇక డిఫెండర్ విషయానికి వస్తే దీపక్ సింగ్, సంకేత్ సావంత్, హమీదున్ నడర్, అలాగే తియగరాన్ యువరాజ్, నవదీప్, సౌరభ్, ప్రియాంశు, అలాగే బాలబ్ సాబ్ తోంబర్, అలాగే ఆల్రౌండర్స్ గా అంకిత్ జగలాన్ అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 4 పునేరి పల్టన్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే యాక్షన్ లో డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆల్రెడీ వీళ్ళైతే టైటిల్స్ గెలుచున్నారు కాబట్టి ఒకసారి సో వీళ్ళకైతే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలాగే వీళ్ళు ఈసారి డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు కాబట్టి యాక్షన్ లో సో వీళ్ళైతే మంచిగా ఆడితే వాళ్ళైతే టైటిల్ గెలిచే అవకాశం ఉంటుంది. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే రైడర్స్ గా సచిన్, మిలాద్, అలాగే స్టోవార్త్, అలాగే పంకజ్ మోహిత్, అలాగే మోహిత్, ఆదిత్య, అభిషేక్ గాంగయ్. అలాగే డిఫెండర్స్ విషయానికి వస్తే అమాన్, గౌరవ్, అభినేష్, దాదోసి పుజారి, అలాగే రాకేష్, సంజయ్ మాని, వైభవ్ రావాడా, అలాగే విశాల్, రోహన్ తుర్పార్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అస్లాం ఇమాందర్, గుర్దీప్, మిస్టర్ నబీ బక్ష అయితే వీళ్ళ ఆల్రౌండర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే టీమ్స్ చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. నెంబర్ 5 విముంబా. యాక్షన్లో అయితే వీళ్ళైతే డీసెంట్ పర్ఫార్మ్ ఇచ్చారు. సో వీళ్ళైతే రిటర్న్స్ అప్పుడే వీళ్ళకి అయితే ఎక్కువ ప్లేయర్స్ రిటైన్ చేసుకోవడం వల్ల వీళ్ళైతే యాక్షన్లో ఎక్కువ మంది ప్లేయర్స్ని కొనలేకపోయారు. అలాగే వీళ్ళకైతే టైటిల్ గెలిచిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో ఈసారి ఎలా ఆడతారో చూడాలి. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకున్నట్టయితే రైడర్స్గా అజిత్, సందీప్, అభిమన్యు, అలాగే గౌర్బని, సతీష్ కన్నన్, అలాగే ముఖేష్ కన్నన్. ఇక డిఫెండర్ విషయానికి వస్తే సునీల్ కుమార్, పర్వేష్, రింకు, మికిలన్, అలాగే దీపక్, లోకేష్, సన్నీ, రవి. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే రోహిత్, అనిల్, అలాగే జఫర్ దనేష్, అమీర్జిత్. వీళ్ళ ఆల్రౌండర్స్ విషయానికి వస్తే టీం అయితే స్ట్రాంగ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 6 విషయానికి వస్తే దబాంగ్ దిల్లీ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే యాక్షన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళైతే టీం ని చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ వీళ్ళకి టైటిల్ గెలిచిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీళ్ళకి ఈసారి కూడా బాగా ఆడే అవకాశం ఉంటుంది. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకున్నట్టయితే రైడర్స్ గా అషు మాలిక్, నీరజ్ నర్వాల్, అక్షిత్, అలాగే మోహిత్, అజింక్య, విజయ్, అలాగే అనిల్. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే అమీర్, ఆశీష్, నవీన్, అక్రమ్ షహీద్, అలాగే అమిత్. ఇక డిఫెండర్ విషయానికి వస్తే ఫజల్, సుర్జిత్ సింగ్, గౌరవ్, అలాగే సౌరభ్, సందీప్, అనురాగ్, రోమన్ సింగ్, అలాగే మోహిత్ వీళ్ళ డిఫెండర్స్. నెంబర్ 7 బెంగళూరు బిల్స్. వీళ్ళైతే యాక్షన్ లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు. వీళ్ళకైతే ఆల్రెడీ టైటిల్ గెలిచిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈసారి బాగా ఆడితే వాళ్ళైతే టైటిల్ గెలిచే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకున్నట్లయితే రైడర్స్ గా ఆకాష్, మంజిత్, పంకజ్, గణేశన్, ఇక ప్రిరాతి, ఆశీష్ మాలిక్, మహిపాల్, శుభం. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ధీరజ్, అలీ రిజా, అహ్మద్ రిజా, సచిన్, చంద్రనాయక్, అలాగే అమిత్ సింగ్. ఇక డిఫెండర్స్ విషయానికి వస్తే యోగేష్, సంజయ్, అంకుష్ రతి, సత్యప్ప, మనీష్, లక్కీ కుమార్, దీపక్, శుభం రహితే, అలాగే సాహిల్ కుమార్. నెంబర్ 8 బెంగాల్ వారియర్స్. యాక్షన్ లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళ టీం అయితే చాలా అంటే చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకున్నారని చెప్పుకోవచ్చు బెంగాల్ వారియర్స్. సో వాళ్ళైతే ఈసారి కూడా టైటిల్ గెలిచే అవకాశాలు అయితే వాళ్ళకైతే ఉన్నాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ వాళ్ళకి దేవాంక్ రావడం ఇంకా మంచి బలం అయితే తోడైందని చెప్పుకోవచ్చు. ఒకసారి టైటిల్ కూడా గెలిచారు కాబట్టి ఈసారి ఎలా పర్ఫార్మ్ చేస్తారో చూడాలి. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకున్నట్టయితే దేవాంక్, హిమాంశు, ఓమిత్, జాంగ్ కుంగ్లీ, విశ్వాస్, సుహిల్, అలాగే పునీత్, రచిత్, మన్ప్రీత్. ఇక ఆర్డర్స్ విషయానికి వస్తే శివాంశు, అలాగే మూల్ చంద్ర. ఇక డిఫెండర్స్ విషయానికి వస్తే నితీష్, ఆశీష్, మయూర్, అలాగే ప్రీతక్, హరీందర్, అలాగే అంకిత్, సందీప్, యష్ మాలిక్.
మంజిత్, దీప్ కుమార్ అలాగే అమన్దీప్. స్క్వాడ్ అయితే చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. చూడాలి ఎలా ఆడతారు అనేది. ఇక నెంబర్ 9 హర్యానా స్టీలర్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే షెడ్యూల్ అయితే వదిలేయడం జరిగింది. సో డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన హర్యానా స్టీలర్స్ సో చాలా పెద్ద మిస్టేకే చేయడం జరిగింది. ఎలా ఆడతారో చూడాలి. పీకేఆర్ 12వ సీజన్లో ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకుంటే సో నవీన్ కుమార్, ఘన్శ్యామ్, అలాగే షహీన్ షా, వినయ్ తివాతియా, శివం పాత్రే, జయసూర్య, విశాల్ టాటో, వికాస్, మయాంక్. ఇక ఆర్డర్స్ విషయానికి వస్తే ఆశీష్, సాహిల్. డిఫెండర్స్ రాహుల్ సేత్పత్, జైదీప్, మణికందన్, అంకిత్, రాహుల్, హర్దీప్, జుబైర్, రితిక్, సచిన్. వీళ్ళ డిఫెండర్స్ అని చెప్పుకోవచ్చు. చూడాలి ఎలా ఆడతారు. నెంబర్ 10 గుజరాత్ జైన్స్. యాక్షన్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి వాళ్ళైతే స్టార్ ప్లేయర్స్ అయితే కొనుక్కోవడం జరిగింది. లైక్ వాళ్ళకైతే ఈసారి షెడ్యూల్ రావడం వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ అయింది. ఇంతవరకు వాళ్ళు టైటిల్ గెలిచారు కాబట్టి ఈసారి ఏమైనా గెలుస్తారా లేదో చూడాలి. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకున్నట్టయితే సో ముందుగా రైడర్స్గా రాకేష్, ప్రతీక్, హరీష్, హిమాంశు సింగ్, శ్రీధర్ కడం, అజిత్ కుమార్, అంకిత్. ఇక ఆర్డర్స్ విషయానికి వస్తే రీజా షెడ్లు, నితిన్ పవర్, అలాగే మిదాల్, హిమాంశు, విశ్వనాథ్. ఇక డిఫెండర్ విషయానికి వస్తే శుభం కుమార్, లక్కీ శర్మ, రోహిత్ కుమార్, అమిత్, అలాగే సుమిత్. వీళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. నెంబర్ 11 తమిళ్ తలైవాస్. యాక్షన్లో దొల్లగొట్టేసిన టీంలో నెంబర్ 1 టీం తమిళ్ తలైవాస్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. పీకేఎల్ 12వ సీజన్లో సో వాళ్ళైతే పవన్ షరావత్ని కొనుక్కోవడం వల్ల వాళ్ళ టీం ఇంకా స్ట్రాంగ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. సో ఈసారి వాళ్ళ టీం ఎంత స్ట్రాంగ్ ఉందంటే వీళ్ళకైతే టైటిల్ గెలిచే అవకాశాలు చాలా వరకు పెరిగాయని చెప్పుకోవచ్చు. మెయిన్లీ ఈ రైడింగ్ ట్రై ఏదైతే ఉందైతే వాళ్ళకైతే చాలా ప్లస్ పాయింట్ కాబోతుంది. ఒకసారి వాళ్ళ స్క్వాడ్ చూసుకున్నట్టయితే సో రైడర్స్గా అర్జున్ దేశ్వాల్, నరేందర్, విశాల్, అలాగే ధీరజ్, అభిరాజ్, అలాగే రోహిత్, యోగేష్. ఇక ఆర్డర్ విషయానికి వస్తే పవన్ షరావత్, మోయిన్, సురేష్. ఇక డిఫెండర్ విషయానికి వస్తే సాగర్ రతి, నితీష్ కుమార్, హిమాంశు, రోనక్ కరాబ్, అలాగే ఆశీష్, అనుజ్, తరుణ్, అల్రిజా, అలాగే మోహిత్. వీళ్ళ టీం అయితే చాలా స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. నెంబర్ 12 తెలుగు టైటన్స్ అని చెప్పుకోవచ్చు. వీళ్ళైతే యాక్షన్లో అంత గొప్ప పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేకపోయారు. సో టీంని అయితే చాలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకున్నారో లేదో చూడాలి. మెయిన్లీ వీళ్ళ పర్ఫార్మెన్స్ అనేది సో ఆడినప్పుడే తెలుస్తుంది. నాకైతే ఈసారి వాళ్ళైతే తెలుగు టైటన్స్ టీం అయితే నచ్చలేదు. యాక్షన్ పర్ఫార్మెన్స్ మెయిన్లీ పవన్ షరావత్ వదిలేయడం నాకు అస్సలు ఏ మాటకి నచ్చలేదు. ఒకసారి స్క్వాడ్ చూసుకున్నట్లయితే సో రైడర్స్గా జై భగవాన్, మంజిత్, ఆశీష్ నర్వాల్, అమీర్, పర్ఫుల్, అలాగే చేతన్ సాహు, నితిన్, రోహిత్. ఇక ఆర్డర్స్ విషయానికి వస్తే భరత్ హుడా, విజయ్ మాలిక్, గణేష్, అలాగే శంకర్. ఇక డిఫెండర్ విషయానికి వస్తే అజిత్ పవర్, అంకిత్ జగలన్, సాగర్, బంటు, అవిదుహన్, శుభం, రాహుల్ దగ్గర్, అమన్, అంటిల్. తెలుగు టైటన్స్ టీం ఈసారి అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి టైటిల్ అయితే గెలవాలని మనం అందరం కోరుకుందాం. సో ఈసారి మంచిగా ఆడతారు. సో చూడాలి ఎలా ఆడతారు. చూసారుగా 2 రోజులు జరిగిన యాక్షన్లో ఏ టీం ఎంతమంది ప్లేయర్స్ కొనుక్కున్నారో అలాగే ఏ ప్లేయర్ని కొనుక్కునేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రతి టీంకి ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తాం. సో అప్పుడు వాళ్ళ ప్లేయింగ్ 7 ఎలా ఉండబోతుంది, సో వాళ్ళు ఎలా ఆడే అవకాశం ఉండబోతుంది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో అప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో కబడ్డీ ఇన్ఫర్మేషన్ కోసం, క్రికెట్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ క్రిక్ జే అఫీషియల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. మీ నుంచి కొంత సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ అయితే మీరు ఇస్తారని ఆశిస్తున్నాను.